గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 8th క్లాస్ తెలుగులో ఉన్న వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం. గురువు అంటే అంధకారం అనే అజ్ఞానంను పోగొట్టేవాడు. దీనికి అర్థం ఉపాధ్యాయుడు. గురువు అన్న ఉపాధ్యాయుడు అన్న ఒకే మీనింగ్. ఉత్పత్తి అర్థం వచ్చేసి అంధకారం అనే అజ్ఞానంను పోగొట్టేవాడు. అతిథి అంటే తిథి మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు, గృహాగతుడు అంటారు. దాశరథి అంటే దశరథుని కుమారుడు, శ్రీరాముడు. ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు అంటే పుణ్యాత్ముడు. నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనాలు కలిగిన దాన్ని నగరం అంటారు. దీన్నే పట్టణం అని కూడా అంటాం కదా. పక్షి ధ్వంసకుడు అంటే పక్షులను ధ్వంసం చేసేవాడు, వేటగాడు. నెక్స్ట్ వన్ భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. విద్యార్థి అంటే విద్యను అర్జించుకునేవాడు అంటే విద్యని నేర్చుకునేవాడు. విహంగం అంటే ఆకాశంలో వెళ్ళున్నది ఏంటి? పక్షి. శరీరము అంటే రోగాదులచే శిథిలమయ్యేది. రోగాదులచి అంటే రోగాల వల్ల నాశనం అయిపోయేది ఏంటి? శరీరం. శరీరాన్ని మేను అని కూడా అంటాం. సురుడు అంటే శౌర్యము ప్రదర్శించేవాడు, వీరుడు అని. హృదయం హరింపబడినది అంటే ఏమంటారు? దొంగతనం చేయబడేది అనే మీనింగ్. గుండె. క్షేత్రం అంటే దైవం వలసిన ప్రదేశం, దేవాలయము. ఏపీ టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.